హాయ్ ఫ్రెండ్స్, రిలేషన్ అందరు బాగున్నారా? నేను చెప్పేది ఒకటే. ఒకప్పుడు మ్యారేజ్లు అబ్బాయి బాగుంటే చాలు, వర్క్ చేస్తే చాలు, మంచి చూసుంటే చాలు అనే జనాలు అట్లా చూసేది. ఇది 2015 వరకు. ఎప్పుడు 2020 వచ్చిందో నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తుండే, ఎంత ప్యాకేజ్. ఇక మాతోనే వచ్చింది. వేరే కుల వృత్తులు చేసిన వాళ్ళు ఏదో వాడొక వేరే రూట్లో వస్తుంది. ప్రైవేట్ గవర్నమెంట్ జాబు ఇప్పుడు ఎడ్యుకేషన్లో డిగ్రీ రానికే ఈ కాలంలో 25 మంచి మార్కులతో పాస్ కావాలంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ ఎప్పుడు కావాలి? ఒక్కొక్కరికి 20,000 30,000 జీతం ఉంటుంది. 1 నెలకు 1,00,000 ఎట్లయితాయి? సాఫ్ట్వేర్ అంటే ప్యాకేజ్ పెంచుతారు, కరెక్టే. అందరు సాఫ్ట్వేరే కావాలంటే కాదు. మారండి. తల్లిదండ్రులు చాలామంది అమ్మాయిలు కూడా చెప్తున్నా, అబ్బాయి మంచోడా, ఏ అలవాటు లేనోడా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడాలి. కానీ నెలకు 4 లక్షలు సంపాదిస్తుండు, 2 లక్షలు సంపాదిస్తుండు, తర్వాత కట్నాల గురించి ఏమో చేసిన వాళ్ళు కూడా చాలా చూస్తున్నాం టీవీలలో. గుణవంతుడా, మంచివాడా, ఇది చూడండి, ఆలోచన చేయండి. చాలామంది యువత, ఒక్కొక్క అమ్మాయిలకు 30, 35, 40 వరకు కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. అబ్బాయిలే కూడా. ఇవి ఎందుకు మైనస్ ప్లస్లు? మన అంతులేని ఆశలతో అమ్మాయిల జీవితాలు అబ్బాయిలే ఆగమైపోతున్నాయి. తల్లిదండ్రులు చాలామంది అమ్మాయిలకు, తల్లిదండ్రులకు, అబ్బాయిలు కానీ మేము కూడా అందరూ మారాలి. ఒకప్పుడు 15 ఏళ్ళ కింద ఎలా చూసారు, ఇప్పుడు 2020-25 నుంచి వాళ్ళ ఏజ్ పెరిగి ఓ కాలంలో అసలు పెళ్ళై పిల్లలు చూస్తారు అనేవాడు గ్యారెంటీ లేదు. ఆ పిల్లలు ఇప్పుడు 34 పెళ్ళిళ్ళు చేసుకుంటే 50 ఏళ్ళకి 5 ఏళ్ళ పిల్లలు, 5-10 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తారో గ్యారెంటీ లేదు. మన వెనకడ మునిమనవనాలను చూసేదట, ఇప్పుడు మునిమనవనాలుగా వాని పెళ్ళి చూస్తారో అని గ్యారెంటీ కూడా లేదు. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. మారండి.